ఫ్రెండ్స్, మీ జీవితంలో విరోధులున్నారా? వారు రోజూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ విజయానికి అసూయపడుతున్నారా? మీ వెనకాల మిమ్మల్ని కిందకి లాగడానికి ఎత్తులు వేస్తుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చాణక్యుడు చెప్పిన ఈ 3 ట్రిక్స్ అవలంబిస్తే ఈ రోజు నుంచి వారే ఇబ్బందుల్లో పడతారు. ఈ ట్రిక్స్ తెలుసుకునే ముందు అసలు మన జీవితంలో విరోధులు ఎందుకు వస్తారు? ఎందుకంటే మీరు ముందుకు వెళుతున్నారు, విజయం సాధిస్తున్నారు. మిమ్మల్ని ఏమీ చెయ్యలేని వాళ్ళు మీ ప్రోగ్రెస్కి అసూయపడతారు, వెనకాల చెడు మాట్లాడతారు, ఎత్తులు వేస్తారు. కానీ చాణక్యుడు చెప్తాడు, విరోధులని డైరెక్ట్ ఫైట్లో ఓడించకండి, నిశ్శబ్దంగా పోరాటం లేకుండా ఓడించండి. అతిపెద్ద విజయం అంటే నీ విరోధి తానే ఓటమిని అంగీకరించడం. ఈ 3 ట్రిక్స్ని మీ జీవితంలో భాగం చేసుకుంటే ఇది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎక్కడ మీకు నచ్చితే అక్కడ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది, మీ సీక్రెట్స్ని ఎప్పుడూ సీక్రెట్గానే ఉంచండి. చాణక్యుడు చెప్తాడు, తన ప్లాన్స్ అందరికీ చెప్పేవాడు తన సమాధిని తానే తవ్వుకుంటాడు. ప్రత్యర్థికి మీరు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది, కాబట్టి ముందే మీ విజయాన్ని ఆపేస్తాడు. కానీ మీరు నోరు మూసుకుని రోజూ కష్టపడి పనిచేసి హఠాత్తుగా సక్సెస్ అయితే మీ ప్రత్యర్థి షాక్ అవుతాడు. ఎలా ఇంత దూరం వచ్చాడు అని అనుకుంటాడు. అతని ఎత్తులన్నీ ఫెయిల్ అవుతాయి. మీ సక్సెస్ అతనికి అతిపెద్ద దెబ్బ. అతను తల క్రింద పెట్టుకుని మీ దగ్గరకు వచ్చి, బ్రదర్ నువ్వు గ్రేట్ అంటాడు. ఇదే అతను మీ కాళ్ల దగ్గర పడే మూమెంట్. ఎందుకంటే సక్సెస్ చూసి అసూయపడేవాడు చివరికి లొంగిపోతాడు. రెండోది, మీ ప్రత్యర్థిని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎల్లప్పుడూ అతనికంటే ముందుండండి. చాణక్యుడి సూత్రం, ప్రత్యర్థి చేసే చిన్న మిస్టేక్ కూడా మీ విజయానికి దారితీస్తుంది. కానీ దానికి అతన్ని కంటికి రెప్పలా గమనిస్తూ ఉండాలి. అతని మూవ్మెంట్స్ చూడండి. అతనితో ఏమీ మాట్లాడకండి. నిశ్శబ్దంగా ఒక స్టెప్ ముందుండండి. అతను ఏదైనా ఎత్తులేస్తున్నాడంటే అది జరగకముందే ఆపేయండి. మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడంటే మీ కష్టంతో అతని మాటలు అంతా గాలిలో కలిసిపోయేలా చేయండి. చాణక్యుడు చెప్తాడు, శత్రువు బలహీనత తెలుసుకుని దాన్ని అటాక్ చేయండి, కానీ ఫైట్ లేకుండా అటాక్ చేయండి. మీరు ఎల్లప్పుడూ ముందుంటుంటే తనంతట తానే ఆగిపోతాడు. అతని ధైర్యం పోతుంది. మూడోది, మిమ్మల్ని మీరు బలంగా చేసుకోండి. ప్రత్యర్థి తానే భయపడతాడు. చాణక్యుడు చెప్తాడు, అతిపెద్ద బలమంటే నాలెడ్జ్, పేషెన్స్, తెలివి. పుస్తకాలు చదవండి, స్కిల్స్ నేర్చుకోండి, బాడీని బలంగా చేయండి, మైండ్ని షార్ప్ చేయండి. మీరు బలంగా ఉంటే శత్రువు మిమ్మల్ని టచ్ చెయ్యాలని కూడా అనుకోడు. పోటీ పడటం అతనికి నష్టమని తెలుస్తుంది. చాణక్యుడి పాలసీ, మోసం చేసేవాడిని మోసం చేయండి, కానీ సరైన విధంగా. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని తప్పుదారిలో పంపండి. మీరు మాత్రం సరైన దారిలో ఉండండి. సక్సెస్ని షో చేయకండి, నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. మీరు అంత బలంగా అయిపోతే ఈ 2 ట్రిక్స్ని కలిపి యూజ్ చేయండి. నిశ్శబ్దంగా పనిచేయడం, ప్రత్యర్థి కంటే ముందుండడం, మిమ్మల్ని బలంగా చేసుకోవడం. ఇది మ్యాజిక్ కాదు, ఇది చాణక్యుడి స్ట్రిక్ట్ పాలసీ. ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఇదే చేస్తారు. ఎక్కువగా నాయిస్ చేయరు, కేవలం పని మాత్రమే చేస్తారు. ప్రత్యర్థి దీన్ని యుద్ధంగా చూస్తాడు. ఆ యుద్ధంలో గెలవాలంటే బ్రెయిన్ కావాలి, కత్తి కాదు. చాణక్యుడు చెప్పాడు, నేరుగా నిలబడే చెట్లనే ముందు నరికేస్తారు, మూర్ఖంగా ఉండేవాళ్లు ముందు ఓడిపోతారు. శత్రువు తెలివైనవాడైతే మీరతని కంటే ఎక్కువ తెలివైన వాళ్ళవ్వండి. కానీ ఈ తెలివి మంచి కోసం, మిమ్మల్ని కాపాడుకోవడానికి, ముందుకు వెళ్లడానికి ఉపయోగించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 ట్రిక్స్ని మరింత డీప్గా అర్థం చేసుకుందాం. చాణక్యుడు చెప్తాడు, తన ప్లాన్ అందరికీ చెప్పేవాడు ఎప్పుడూ సక్సెస్ కాలేడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది అసూయపడేవాళ్లే. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే ప్రత్యర్థి ముందే అడ్డంకులు పెడతాడు. జాబ్ మార్చబోతున్నా అంటే రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. కాబట్టి నోరు మూసుకుని ఉండండి. రాత్రి ప్లాన్ చేయండి, పగలు కష్టపడండి. సక్సెస్ వచ్చాక స్మైల్ చేయండి. చూసేవారు ఇతను నిశ్శబ్దంగా ఎదిగిపోయాడు అని అనుకుంటాడు. వారి గర్వం బ్రేక్ అవుతుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉంటే అతని మిస్టేక్స్ నోట్ చేసుకోండి, కానీ అవసరమైనప్పుడే యూజ్ చేయండి. ఎల్లప్పుడూ అతనికంటే ముందుండండి. అతను ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాడంటే మీరు అతనికంటే బెటర్గా చేయండి. మీ గురించి చెడు మాట్లాడుతున్నాడంటే మీ మంచితనం అందరికీ చూపించండి. నువ్వే రైట్, నేను తప్పు అని అతను చెప్పేలా చేయండి. ఇదే అతని ఓటమి. చాణక్యుడు చెప్తాడు, నాలెడ్జ్ అనేది అతిపెద్ద ఆయుధం. రోజూ కొత్తగా ఏదో నేర్చుకోండి. జిమ్కి వెళ్ళండి, పుస్తకాలు చదవండి, జనాలతో మాట్లాడండి, పేషెన్స్ పాటించండి, ఓపికతో పనిచేయండి. అప్పుడు ప్రత్యర్థి తానే ఓడిపోతాడు. మీరు బలంగా ఉంటే ఎవడూ మిమ్మల్ని టచ్ చేయలేడు. శత్రువు భయపడతాడు, ఎందుకంటే బలహీనుడు ఎల్లప్పుడూ బలవంతుడి ముందు వంగుతాడు. జీవితంలో అతిపెద్ద గేమ్ అంటే జనం మిమ్మల్ని ఏమనుకుంటారో అది కాదు, మీరు మిమ్మల్ని ఏమనుకుంటారో అది. శత్రువు ఎల్లప్పుడూ మీ బలహీనత ఉన్న చోట బలాన్ని వెతుకుతాడు, మిమ్మల్ని ఎక్కువగా హర్ట్ చేసే చోట కొడతాడు.
కాబట్టి ముందు మీ లోపల అలాంటి బలాన్ని పెంచుకోండి. ఎవరి మాటలు, ఎవరి కదలికలు, ఎవరి ద్వేషం మీ మైండ్ని షేక్ చేయకూడదు. చెప్పినట్టు తన మైండ్ని జయించిన వాడి ముందు ప్రపంచం తానే వంగుతుంది. మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే శత్రువు బలం నాశనమవుతుంది. ఎందుకంటే అతనికి మిమ్మల్ని డౌన్ చేయడమెలా అని అర్థం కాదు. జనాలు మిమ్మల్ని కోపం వచ్చేట్టు చేయడానికి ట్రై చేస్తారు, ప్రొవోక్ చేస్తారు, ఇరిటేట్ చేస్తారు. కానీ మీరు ఆగకుండా, ఏడవకుండా, యాంగర్లో సెల్ఫ్ హార్మ్ చేయకుండా ఉంటే వాళ్లే భయపడతారు. ప్రపంచంలో అతి ఫియర్లెస్ పర్సన్ అంటే నిశ్శబ్దంగా స్మైల్ చేస్తూ పనిచేసి ఒకరోజు అందరినీ వెనక్కి వదిలేసి దూరం వెళ్ళిపోయేవాడు. రెండూ ముఖ్యమైన విషయం, మీ విలువని మీరే డిసైడ్ చేసుకోవడం నేర్చుకోవడం. ప్రపంచం మీకు ఎంత గౌరవం ఇస్తారో అంత గౌరవమే ఇస్తుంది. మీరు మిమ్మల్ని బలహీనుడిగా భావిస్తే ప్రపంచం మిమ్మల్ని అడ్డంకిగా చూస్తుంది. మీరు హెల్ప్లెస్ అనుకుంటే వర్త్లెస్ అని అనుకుంటుంది. కానీ మీరు మిమ్మల్ని బలవంతుడిగా భావిస్తే, మీ కష్టంపై నమ్మకముంటే, తన పని మీద గర్వముంటే ప్రపంచం మిమ్మల్ని అంగీకరించాల్సిందే. ప్రత్యర్థి గెలిచేది మీరు కృంగినప్పుడే. మిమ్మల్ని మీరు చిన్నవాడిగా భావిస్తే, భయంతో వెనక్కి తగ్గితే, కానీ గుండెలో కరేజ్తో నిలబడితే శత్రువు కూడా ఇతన్ని ఎలా హెల్ప్లెస్ అని అనుకున్నాం అని ఆలోచిస్తాడు. చాణక్యుడు చెప్తాడు, తన గౌరవాన్ని తాను పెంచుకున్నవాడిని ఎవడూ డౌన్ చేయలేడు. కాబట్టి మీ పనిలో బలాన్ని పెట్టండి, పర్సనాలిటీలో పవర్ పెట్టండి, ఆలోచనను అంత హై చేయండి. మిమ్మల్ని డౌన్ చేయాలనుకునేవాడు మీ ముందు చిన్నగా కనిపిస్తాడు. జీవితంలో అతిపెద్ద ఆయుధం పేషెన్స్. సరైన సమయం కోసం వేచి ఉండగలిగినవాడు, సరైన మూమెంట్ గుర్తుపట్టగలిగినవాడు ఎప్పుడూ ఓడిపోడు. చాణక్యుడు చెప్తాడు, వెంటనే రియాక్ట్ అయ్యేవాడు మూర్ఖుడు, సరైన సమయం కోసం వేచి ఉండేవాడు తెలివైనవాడు. శత్రువు మీరు కోపంలో మిస్టేక్ చెయ్యాలని, హడావిడిగా డెసిషన్ తీసుకోవాలని, ఎమోషన్స్లో బ్రేక్ అవ్వాలని కోరుకుంటాడు. కానీ మీరు కూల్గా ఉండి, ఆలోచించి, స్టెప్స్ తీసుకుని క్రమంగా బలంగా అవుతూ వెళ్తే శత్రువు తన ఎత్తులోనే చిక్కుకుంటాడు. గుర్తుంచుకోండి, జీవితంలో రివెంజ్ కోపంతో తీర్చుకోరు, బలంతో తీర్చుకుంటారు. ఆ బలం మైండ్ బలం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలం, పేషెన్స్ బలం. జనాలు మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తారు, టాంట్ చేస్తారు, నవ్వుతారు, కార్నర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీరు ఈ 3 విషయాలు గట్టిగా పాటించండి. మైండ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ పడనివ్వకపోవడం, సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టడం. ఈ 3 విషయాలు మీ జీవితంలో భాగమైతే ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. మీ అతిపెద్ద శత్రువు కూడా మీ విజయాన్ని అంగీకరించాల్సిందే. అతను కోరుకున్నా కోరకపోయినా మీ బలం ముందు వంగాల్సిందే. ఈ సూత్రాల్ని శ్వాసలా జీవితంలో అమలు చేయండి. ప్రతి అవమానం తర్వాత బ్రేక్ డౌన్ కాకుండా బలంగా అవ్వండి. ప్రతి కష్టం తర్వాత ఏడవకుండా నేర్చుకోండి. శత్రువు ఎత్తు తర్వాత భయపడకుండా కూల్గా ఉండండి. ఈ ప్రపంచం ఎల్లప్పుడూ గెలిచిన వాళ్ళని గుర్తుంచుకుంటుంది, ఏడ్చిన వాళ్ళని కాదు. బలంగా అవ్వడమంటే ఎవరినీ డౌన్ చేయడం కాదు, నిన్ను నువ్వు ఎత్తుకు ఎత్తడం. అప్పుడు నిన్ను ఎవడూ డౌన్ చేయలేడు. ఈ రోజు నుంచి డిసైడ్ చేయండి, ఏ శత్రువు, ఏ క్రిటిక్, అవమానించేవాడు మీ జీవితానికి మాస్టర్ కాడు. మీ ఎమోషన్స్కి మీరే మాస్టర్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరే మాస్టర్, మీ సక్సెస్కి మీరే మాస్టర్. ఈ ఆలోచన మీలో పాతుకుపోతే ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. గుర్తుంచుకోండి, తన మైండ్ని జయించినవాడు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని డిసైడ్ చేసుకున్నవాడు, సరైన సమయంలో అటాక్ చేయగలిగినవాడు అతని ముందు ఎంత పెద్ద శత్రువైనా మోకరిల్లాల్సిందే. ఇప్పుడు మీ ఇష్టం. అందరిలా బలహీనంగా జీవించాలా? ఈ 3 ట్రిక్స్ అవలంబించి శత్రువు కూడా మీ విజయానికి సాక్ష్యమిచ్చే స్థాయికి వెళ్ళాలా? జీవితంలో మనం చేసే అతిపెద్ద మిస్టేక్ శత్రువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అతని గురించి ఆలోచిస్తూ అతని మాటలపై శ్రద్ధ పెట్టి ఉండడం. మీ థింకింగ్ ఇంకా ఎత్తుకు ఎత్తండి. శత్రువు పేరు విన్నా ఏ డిఫరెన్స్ రాకూడదు. కోపంలో ఎనర్జీ వేస్ట్ చేసేవాళ్లు, హేట్రెడ్లో ఎనర్జీ ఖర్చు పెట్టేవాళ్లు లోపల ఖాళీ అవుతారు. కానీ తన గోల్స్, డ్రీమ్స్, పనిలో ఎనర్జీ ఇన్వెస్ట్ చేసేవాళ్లు క్రమంగా పెద్దవాళ్లవుతారు. శత్రువు స్టేటస్ తనకే చిన్నగా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, బలం ముందు ప్రపంచం వంగుతుంది, ఏడుస్తున్నవాడి ముందు కాదు. తన పరిస్థితిని మార్చుకున్నవాడికి గౌరవమిస్తుంది. ఎంత బ్రేక్ చేయడానికి ట్రై చేసినా మళ్లీ లేచేవాడిని ప్రపంచం గుర్తుంచుకుంటుంది. మీరు డౌన్ అయి కూర్చుంటే శత్రువు గెలుస్తాడు, ఏడుస్తూ వెనక్కి తగ్గితే శత్రువు గెలుస్తాడు. కానీ స్మైల్తో ముందుకు వెళ్తూ, పరిస్థితికి ఛాలెంజ్ ఇస్తూ, ఏమైనా నేను ఆగను అని నీకు నువ్వు చెప్పుకుంటే గేమ్ టర్న్ అవుతుంది. చాణక్యుడు చెప్పినట్టు చివరి వరకు గట్టిగా నిలబడేవాడికే విజయం. యుద్ధాలు ఎల్లప్పుడూ బలంతో గెలవవు. చాలాసార్లు కరేజ్, పేషెన్స్, కన్సిస్టెంట్ కష్టంతో శత్రువుని మోకరిల్లేలా చేస్తారు. కొందరు డెలిబరేట్గా ఇబ్బంది పెడతారు, మీ గౌరవాన్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు, ఇమేజ్ పాడు చేస్తారు, చిన్నగా చూపించడానికి ట్రై చేస్తారు.
మీరు బ్రేక్ అయిపోవాలని, బ్యాలెన్స్ పోగొట్టుకోవాలని, తప్పు స్టెప్ తీసుకోవాలని. కానీ ఇక్కడే నిజమైన ప్లేయర్ గుర్తవుతాడు. బలవంతుడెవడో బలహీనుడెవడో ఇక్కడే తెలుస్తుంది. బలహీనుడు అంటే అందరి మాటలకి ఆడేవాడు, జనాల టాంట్స్కి భయపడేవాడు. బలవంతుడు అంటే నిశ్శబ్దంగా స్మైల్ చేసి పనిమీద ఫోకస్ పెట్టి సమయం వచ్చినప్పుడు సక్సెస్తో రిప్లై ఇచ్చేవాడు. మీ సక్సెస్ మాట్లాడినప్పుడు ప్రపంచం నోరు మూసుకుంటుంది. మీ కష్టం చూపించినప్పుడు మిమ్మల్ని ఫన్ చేసిన వాళ్ళు చప్పట్లు కొట్టాల్సిందే. అందర్నీ మెప్పించడం అవసరం లేదు, అందరికీ జవాబు ఇవ్వడం అవసరం లేదు, అందరితో ఫైట్ చేయడం అవసరం లేదు. కొందరికి జవాబు సక్సెస్ మాత్రమే, కొందరు శత్రువులకి జవాబు ఇగ్నోర్ చేయడం మాత్రమే, కొన్ని సిచ్యువేషన్స్కి జవాబు పేషెన్స్ మాత్రమే. ఈ మూడింట్లో బ్యాలెన్స్ నేర్చుకుంటే మీరు ఎవరి గేమ్లో పావు కాదు, గేమ్కి మాస్టర్ అవుతారు. చాణక్యుడు చెబుతాడు, గెలిచినవాడు తన మైండ్, తన ఎమోషన్స్, తన డిసిషన్స్కి మాస్టర్ అయినవాడు, ఇతరులకి కాదు. ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని కేపబుల్గా చేసుకోండి. మిమ్మల్ని డౌన్ చెయ్యాలని అనుకున్నా శత్రువు బలహీనంగా ఫీల్ అవుతాడు. మీ ప్రెజెన్స్ తనకి భయం అవుతుంది, మీ కష్టం తనకి థ్రెట్ అవుతుంది, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనకి ఛాలెంజ్ అవుతుంది. అప్పుడు పరిస్థితులు మారుతున్నాయని అర్థం. శత్రువు మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేయడు, తన్ను తాను మీతో కంపేర్ కూడా చేయడానికి భయపడతాడు. ఎందుకంటే ఎన్ని మూవ్స్ వేసినా మీరు ఎల్లప్పుడూ పైనే ఉంటారని తెలుస్తుంది. అవును, రివెంజ్ తీపిగా ఉంటుంది తెలివిగా అడుగులేస్తే మాత్రమే, కోపంలో కాదు. మార్పు అంటే శత్రువు చేసిన అదే చెత్త పనులు చేయడం కాదు. మార్పు అంటే మీరు ఎత్తుకు ఎదగడం, అతను ఊహించలేనంత ఎత్తుకు ఎదగడం. ఒకప్పుడు మిమ్మల్ని చిన్నగా చూసిన వాళ్ళు మీ ముందు నిలబడి, అవును మనమితన్ని అండర్ ఎస్టిమేట్ చేశాం అనాల్సిందే. ఇదే నిజమైన విజయం, ఇదే నిజమైన రివెంజ్, ఇదే నిజమైన పవర్. కాబట్టి ఈ 3 విషయాల్ని గట్టిగా పట్టుకోండి జీవితంలో. మైండ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ పడనివ్వకపోవడం, సరైన సమయం కోసం వేచి ఉండడం. ఈ 3 ట్రిక్స్ అర్థం చేసుకున్నవాడు ఎవరి కింద జీవించడు, అందరూ అతని కింద పడతారు. ఈ 3 విషయాలు జీవించేవాడికి ఏ శత్రువు కూడా హాని చెయ్యలేడు, బదులుగా అతని ముందు సరెండర్ అవుతాడు. ఇప్పుడు మీదే డిసిషన్. బలహీనంగా ఇతరుల ప్రకారం జీవించాలా, ఈ విషయాలు అవలంబించి ప్రపంచం మీ ప్రకారం జీవించేలా చెయ్యాలా అనేదే. జీవితం ఒక్కసారే వస్తుంది. ఏడుస్తూ ఆగిపోతూ మళ్లీ లేస్తూ వేస్ట్ చేయకండి. గెలవడానికి, మీ బలాన్ని ప్రూవ్ చేయడానికి యూజ్ చేయండి. ఈ 3 విషయాల్ని పూర్తి మనసుతో అవలంబించిన రోజు నుంచి మీ జీవితం మారడం స్టార్ట్ అవుతుంది. మీ అతిపెద్ద శత్రువు కూడా మీ బలానికి సెల్యూట్ చేయాల్సిందే. ఇప్పుడు జీవితంలో అతిపెద్ద సత్యం అర్థం చేసుకోండి. మీ లోపల ధైర్యం మేలుకొల్పకపోతే, గుండెలో అగ్ని లేకపోతే, సెల్ఫ్ రెస్పెక్ట్ బలంగా లేకపోతే ప్రపంచం మీకు ఎప్పుడూ విలువివ్వదు. తనను బలహీనుడిగా భావించే వాళ్లని ప్రపంచం ఎల్లప్పుడూ అణచివేస్తుంది. తన మీద నమ్మకం లేని వాళ్లని డామినేట్ చేస్తుంది. కానీ తన లోపల శక్తిని మేలుకొల్పినవాడు, మనసులో ఇకపై ఎవరి దగ్గర వంగను ఆగను, ఎవరికోసం నన్ను చిన్నగా చూసుకోను అని రిజాల్వ్ చేసినవాడు, అతని ముందు శత్రువు కూడా నిలబడలేడు. చాణక్యుడు చెప్తాడు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడడం నేర్చుకున్నవాడి ముందు వంగడం అతిపెద్ద శత్రువుకి కూడా బలవంతం అవుతుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ మైండ్లో మీరతన్ని మేలుకొల్పినప్పుడు మాత్రమే శత్రువు బలంగా అవుతాడు. అతని మాటలకి భయపడి, అతని టాంట్స్కి బ్రేక్ అయి, అతని ప్రవర్తనకి బలహీనంగా ఫీల్ అయినప్పుడు, అతను మీ మీద రూల్ చేయడం స్టార్ట్ అయినప్పుడు. కానీ అతని ఉనికిని ఇగ్నోర్ చేయడం నేర్చుకుంటే, అతని మాటలు మిమ్మల్ని షేక్ చేయకపోతే, అతని ప్రవర్తన మీ దిశని మార్చకపోతే, అప్పుడు ఆ శత్రువే లోపల బలహీనపడతాడు. నిజమైన బలం అంటే ఎవరి ఆలోచనలు, ఎవరి ద్వేషం, ఎత్తులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకపోవడం. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటే ప్రపంచంలో ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఓడించలేడు. జీవితాన్ని అర్థం చేసుకోండి. ప్రతి అవమానానికి కోపంతో జవాబివ్వాల్సిన అవసరం లేదు. ప్రతి అటాక్కి నాయిస్తో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలాసార్లు జవాబు నిశ్శబ్దంగా కష్టపడడం, నిశ్శబ్దంగా ముందుకు వెళ్లడం, మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు చూసి జెలసీ ఫీల్ అవ్వడం మాత్రమే చేయగలరు. ఇదే అతిపెద్ద రివెంజ్. రివెంజ్ హింసతో తీర్చుకోరు, సక్సెస్తో తీర్చుకుంటారు. రివెంజ్ అరుస్తూ తీర్చుకోరు, జీవితాన్ని షైన్ చేస్తూ తీర్చుకుంటారు. మిమ్మల్ని చిన్నవాడిగా భావించినవాడు ఒకరోజు, అవును ఇతను నాకంటే పెద్ద అని అంగీకరించాల్సిందే, ఇతనికంటే బలవంతుడు అని. ఇదే విజయం, ఇదే రివెంజ్, ఇదే నిజమైన పవర్. అతి ముఖ్యంగా మీ జీవితం కంట్రోల్ ఎవరి చేతుల్లోనూ ఇవ్వకండి. మీ డిసిషన్స్కి మీరే మాస్టర్ అయితే, మీ మైండ్, యాంగర్, పేషెన్స్, థింకింగ్ని కంట్రోల్ చేస్తే ఎవడూ మిమ్మల్ని ఓడించలేడు. చాణక్యుడు చెప్పినట్టు, తన్ను తాను రూల్ చేయడం నేర్చుకున్నవాడికి ప్రపంచం మొత్తం సరెండర్ అవుతుంది. కాబట్టి జీవితంలో డిసైడ్ అవ్వండి. ఎంత బాధ వచ్చినా,
ఎంత కష్టం వచ్చినా, ఎంతగా డౌన్ చేయడానికి ట్రై చేసినా మీరు ఆగరు. ఎవ్వడూ మిమ్మల్ని ఆపలేడు. అప్పుడు శత్రువు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి వంగాల్సిందే. గుర్తుంచుకోండి, తన మీద నమ్మకం ఉన్నవాడికే జీవితం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ పడనివ్వని వాడికే గౌరవం, చివరి శ్వాస వరకు పోరాడగలిగిన వాడికే విజయం. ఈ విషయాల్ని గుండెలో పెట్టుకున్నవాడి ముందు ప్రతి శత్రువు, ప్రతి వ్యతిరేకి, ప్రతి హేటర్ బలహీనపడతాడు. అదే మూమెంట్ ప్రపంచం మిమ్మల్ని ఎవ్వడూ ఆపడానికి ట్రై చేయడు. మీ బలాన్ని అంగీకరించాల్సిందే. ఇంకో కఠిన సత్యం అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో ఎవడికీ మీ బాధ గురించి, మీ నొప్పి గురించి చింతలేదు. జనాలు మిమ్మల్ని బలహీనంగా, బ్రోకెన్గా, అణచివేతలో ఉంచాలని కోరుకుంటారు. అప్పుడు మిమ్మల్ని డామినేట్ చేయటం ఈజీ అవుతుంది కదా. కానీ మీ గుండెలో కరేజ్ నింపిన మూమెంట్, కళ్లలో అగ్ని రాజేసిన మూమెంట్, ఇకపై భయంతో జీవించను అని రిజాల్వ్ చేసిన మూమెంట్, అక్కడ నుంచి గేమ్ మారడం స్టార్ట్ అవుతుంది. శత్రువు మీకు భయపడతాడు. మీరికపై అదే పాత వ్యక్తి కాదని, ఇకపై అణచివేయబడరని, బ్రేక్ కాడని, భయపడరని తెలిసినప్పుడు అదే మూమెంట్లో అతని ధైర్యం చావడం స్టార్ట్ అవుతుంది. మీ బలం పెరగడం స్టార్ట్ అవుతుంది. జీవితంలో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట భయం ఉండదు. కరేజ్ ఉన్న చోట ఓటమి ఉండదు. పట్టుదల ఉన్న చోట శత్రువు ఎత్తులు ఎప్పుడూ పనిచేయవు. హడావిడిగా డెసిషన్స్ తీసుకునేవాడు తన్ను తాను నాశనం చేసుకుంటాడు. కానీ కూల్ మైండ్తో ఆలోచించి, సరైన సమయం కోసం వేచి ఉండి, సరైన మూమెంట్లో దెబ్బ కొట్టేవాడే నిజంగా గెలిచినవాడు. చాణక్యుడు ఎల్లప్పుడూ చెప్పేవాడు, ఎమోషన్స్ ప్రభావంలో పనిచేసేవాడు ఓడిపోతాడు, తెలివితో, సంయమనంతో పనిచేసేవాడు గెలుస్తాడు. కాబట్టి జీవితాన్ని హడావిడి చేయడం మానేయండి. యాంగర్లో డెసిషన్స్ తీసుకోవడం మానేయండి. ప్రతి స్టెప్ ఆలోచించి తీసుకోవడం నేర్చుకోండి. అదే మీ అతిపెద్ద బలమవుతుంది. ఇంకో విషయం, జనాలు ఏమంటారో అని జీవితం మొత్తం ఆందోళన పడుతూ జీవించకండి. ఏదైనా చేస్తే మాట్లాడతారు, ఏమీ చేయకపోయినా మాట్లాడతారు. సక్సెస్ అయితే జెలసీ, ఫెయిల్ అయితే మాకరీ. కాబట్టి పీపుల్ ఆలోచనల ప్రకారం జీవించడం మానేసి, మీ గోల్స్, మీ కష్టం, మీ గుర్తింపు ప్రకారం జీవించడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని డౌన్ చేయాలనుకునే వాళ్లకి బాధ కలిగేది మీ ప్రోగ్రెస్. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళ్తే, ఎవరికీ చెప్పకుండా జీవితాన్ని మెరుగుపరుచుకుంటే, గొడవ లేకుండా డెస్టినేషన్ చేరుకుంటే, శత్రువు లోపల నాశనమవుతాడు. ఇదే అతని అతిపెద్ద ఓటమి. అతి ముఖ్యంగా జీవితంలో రిజాల్వ్ చేయండి. ఇకపై ఏడవను, బతిమాలుకోను, బలహీనంగా ఎవరి ముందు నిలబడను, తల ఎత్తుకుని నడుస్తాను. నా డెసిషన్స్ నేనే తీసుకుంటాను. ఇకపై నా జీవితానికి నేనే మాస్టర్. ఎందుకంటే తనని తాను వాల్యూ చేసుకోవడం నేర్చుకున్నవాణ్ణి ప్రపంచం రిజెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.